నమస్కారం గురూజీ. నా పేరు మధు. నా ఏజ్ 44 అండి. నన్ను విజయవాడ నుంచి రాజలక్ష్మి మేడం ద్వారా ఇందులోకి జాయిన్ అయ్యానండి. హిందూ చైతన్యంలోకి నేను జాయిన్ అయిన తర్వాత మీరిచ్చే చైతన్య స్థితిలో శివ 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 మంత్రం ద్వారా బాడీ ఆటోమేటిక్‌గా ఎనర్జైజేషన్ చాలా చాలా బాగుందండి. ప్లస్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం శివుడంటే బాగా చాలా ఇష్టము. మీరిచ్చే చైతన్య స్థితి శివమంత్రం ద్వారా బాడీలో ఉన్న చైతన్య స్థితి బాగా పెరగడం జరిగింది. ప్లస్ ఎనర్జైజేషన్ ఉంటుంది చూడండి సార్. అది ఏమైతే గనక నాకు విశ్వం నుంచి డైరెక్ట్‌గా బాడీ అంతా విశ్వంలోంచి చైతన్య స్థితి ఒక రకమైన పవర్ ఎనర్జీ అంతా చైతన్యంలో బాడీ అంతా యాక్టివేట్ అయ్యి ప్లస్ శివుడే నేను అన్నట్టుగా మీరు శివ 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 అంటున్నప్పుడల్లా నేనే శివుడు అయిపోయినట్టుగా నాకు వేరేది ఏమీ సంబంధం లేదన్నట్టుగా అలా అలా ఉంటూ ఉంటుందండి. ప్లస్ అలాగే నిరాహారము అనేటప్పటికి నాకెప్పుడు మా చిన్నప్పుడు యాక్చువల్‌గా స్కూల్‌కెళ్ళే టైంలో గురువుగారు ఇంట్లో అమ్మ 3 పూట్ల భోజనమే పెట్టేది. తర్వాత కొంచెం కాలేజ్ స్టేజ్ అటు వచ్చిన తర్వాత టిఫిన్ అవి పెట్టి ఆఫ్టర్‌నూన్ డిన్నర్ ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్‌కి డిన్నర్ అలా చేసేవాళ్ళం. గత 4, 5 ఇయర్స్ నుంచి లంచ్, నైట్ టిఫిన్ చేయడం అలా చేస్తున్నాము. కానీ నాకెప్పుడు ఎప్పుడో ఒకసారి అనిపించేదండి, ఎప్పుడు ఈ తినడమేనా? ఏమీ తినకుండా ఉండగలిగే స్థితి ఉండాలి. నాకు అలా కావాలన్నట్టుగా అనిపించేదండి. అంటే ఫ్రూట్స్ కానీ అలానే తిని చాలా కష్టపడుతూ ఉంటాం, జాబ్ చేస్తూ ఉంటాం, అన్నిటికి వెళ్తూ ఉంటాం. కానీ ఏమీ తినకుండా ఉండగలిగే స్థితి ఉండేటట్టుగా ఉండాలి అని నాకు ఎప్పటినుంచో ఒక ఒపీనియన్ ఉండేదండి. అలా అని కొన్ని రోజులు ఒక 41 డేస్ అంతకుముందు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేశానండి. నాకు నేనుగా ఓన్లీ ఫ్రూట్స్ అవి తిని భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా వాటరు, జ్యూస్‌లు, ఫ్రూట్స్ మాత్రమే తిని ఉన్నాను. మళ్ళీ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ త్రూ మీ ద్వారా ఈ ఇందులో హిందూ చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత ఏమి తినకుండా ఉండగలం. తినకుండా కూడా జీవించొచ్చు మనిషి. వాటర్ తీసుకుని, లిక్విడ్ ఐటమ్స్ తీసుకుని ఉండొచ్చు అనే ఒక ఒపీనియన్‌కైతే నాకు ధైర్యం వచ్చిందండి. కానీ చాలా తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఉండగలిగాను. నాకు కొంచెం ఎనర్జిటిక్‌గానే ఉన్నాను అని నా ఫీలింగ్ బావుంది. ప్లస్ అలాగే నాకు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటే, ఆ సమస్యలు కూడా చాలా వరకు క్లియర్ అయినాయండి. అవి ఫ్యామిలీ పరంగా ఉన్న చిన్న చిన్న సమస్యలుంటే, ఇందులో జాయిన్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయండి. ప్లస్ హిందూ చైతన్యం అదే మీరు చెప్పే హిందూ ధర్మం కోసం ఆ చైతన్య స్థితి ఉన్నది చూడండి. దాంట్లో ఏదో ఒకటి చెయ్యాలని అలా స్పిరిచువల్‌గా ఉండడానికి అంటే హిందూ చైతన్యం అంటే హిందూస్ కోసం మెయిన్‌గా అలాంటిది ఏదైనా చేయాలని ఉండేది ఎప్పుడు కూడా. అలాగే ఎక్కడైనా ఉంటే సర్వీస్ అవి వాటికి వెళ్తూ ఉంటానండి. చిన్న చిన్న సర్వీస్ చేయడానికి అలాంటి ఆటిలకిని. హిందూస్ కోసమే మెయిన్‌గా చెప్పి హిందూ అనేది ఏంటంటే మీరు చెప్తూ ఉంటారు. హీన భావము అనేదండి. హీన భావం లేకుండా ఉండాలని అది ఒకటి నాకు చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఆ చైతన్య స్థితి అనేదేంటంటే హిందువులైన వాళ్ళందరూ కూడా ఇటువంటి చైతన్యాన్ని కలిగి హీనభావం లేని చైతన్యాన్ని కలిగి ఉండాలని మీరు చెప్పే అదొకటి నాకు చాలా ఎనర్జైజేషన్‌గా ఉంటుంది స్వామి. ఇంకా వెయిట్ లెస్ అంటారా? నేను 3 కేజెస్ దాకా తగ్గానండి. అంతకుముందు 60 వరకు ఉండేవాడిని. మొన్న 57 అలా ఉన్నాను ప్రెజెంట్. ప్లస్ హెల్త్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూస్ ఏం లేవండి. ప్లస్ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇది చాలా మందికి చేయవలసిన ప్రోగ్రామ్ అండి ఇది. ఎందుకంటే చాలామంది కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని వేరే దాంట్లోకెళ్ళి అవి చేసే కంటే, ఇందులో చేస్తూ ఉంటే గనక కంపల్సరీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో పాటు వాళ్ళ హెల్త్ డిసీజెస్ కానీ, ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా తొందరగా మీరు చెప్పిన 24 డేస్‌లోనే
చాలా వరకు క్లియర్ అవుతాయండి. నాకైనంత దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఓకే గురూజీ. థాంక్ యూ.